అంతే అండి. సన్ డ్రాప్ కాయలు చూడండి. ఫస్ట్ టైము మన మిద్దె తోటలో సన్ డ్రాప్ కాయలు మనం కూడా ఎప్పుడు చూడలేదు. ఇది రిచ్ సి విటమిన్ అంట. ఎంత పెద్దగా ఉన్నాయో చూడండి. ఒక కాయ కింద పడిపోయింది. మరి ఎట్టా ఉంటుందో కూడా నాకు తెలియదు. ఇట్లా ఉంది, కింద పడిపోయింది. చూస్తాను, టేస్ట్ చూద్దాము. ఇదిగోండి పెద్దగా అవుతున్నాయి. 12x12 గ్రో బ్యాగ్లోనే పెట్టాను. ఒక 7-8 కాయలు నిలబడ్డాయి. టమాటాలు పండుతున్నాయి. కోత వచ్చి తినేసింది చాలా. నేను మల్లి చెట్లు ఏం చేశానో చూపిస్తాను. నేను మీకు వీడియో తీస్తానికి నాకు కొంచెం బిజీగా ఉన్నానని తెలుసు కదా, అందుకని మల్లి ఆకు దూసి ఎరువేసేటప్పుడు మీకు చూపించలేదు. లోపల విత్తనాలు ఉన్నాయి. పుల్లగా ఉందండి కాయ, అయితే పుల్లగా ఉంది. కాఫీ ఫ్లవర్స్ చూపిస్తాను రండి. ఫస్ట్ కాఫీ ఫ్లవర్స్ ఎక్కడ పూసినాయో అక్కడక్కడ పోస్తాం, కాయ అయిపోతాం. ఇదిగోండి ఇక్కడ ఉంది ఈ మండన. ఇదిగోండి ఇట్లా. అమ్మా పిండి నల్లి వచ్చిందండో. నేను స్ప్రే చేస్తాను పాస్మేట్. పద్మాంటి పాస్మేట్ అంటే ఏంటి అని అడిగారు. సంజా మేడం గారిది ఆర్గానిక్ దండి. పిండి నల్లికి వీటికి స్ప్రే చేసుకోవచ్చు. మనకి వాటర్ ఎక్కువైనా ఇట్లా ఎండిపోతాయి. ఇంతవరకు కట్ చేసేయాలి. టమాటా పందిరేసి బాగా పండించాలనుకున్నాను, కానీ మంకీ వచ్చి మొన్నే పండించలేదు. అందుకని ఏం చేశానంటే దొండ మొక్కలు వేసి దొండకాయలు కాంచాలని కోరిక. దొండ మొక్కలు ఆర్డర్ చేశాను, వస్తాయి. వచ్చినాక మీకు చూపిస్తాను ఎక్కడి నుంచి తెప్పించుకున్నాను అని. ఇదిగోండి కోసుకుందాం. పండిపోయిన టమాటాలు ఎన్ని ఉన్నాయో చూద్దాం. ఇదిగోండి కోసుకుందాము. అటు ఉన్నాయి, అటు పక్కన పండిని కోసుకుందాం రండి. ఇదిగోండి రండి. ద్వారగా ఇన్ని పచ్చడి పట్టాలనుకున్న టమాటా పచ్చడి. నేను నాటుకాయలాగా ఉన్నాయండి ఇవి. ఇగోండి దగ్గరికి రండి. బాగున్నాయి, ద్వార రంగు వచ్చినాయి. కుదిరితే పచ్చడి పడతాను. బాగున్నాయి కదండి, మంచిగా వచ్చినాయి కదా. ఇక్కడ కోసేస్తున్నాయి, గుత్తి గుత్తి కోసేస్తున్నా. బాగుందండి, భలే టేస్ట్ ఉంటాయి. చిన్న టమాటా చాలా బాగున్నాయి. ఏదోనండి అదొక ఆనందం. మనకి మన మిద్దె తోట మనసు ఆనందాన్ని ఇస్తుందండి. వంకాయలు ఉన్నాయి, వంకాయలు కూడా కోసుకుందాం, పర్వాలేదు. కొన్ని వంకాయలు ఉన్నాయి, కోసుకుందామండి. చూపిస్తాను ఎన్ని వస్తాయో. అక్కడక్కడ వంగ చెట్లు కాయలు కాస్తున్నాయి. ఇదిగోండి ఇక్కడ ఒక కాయి, అక్కడక్కడ మొదలైంది ఇప్పుడే వంగ తోట. ఇదిగోండి పొడవు వంకాయలు. ప్లేస్ లేక ఇంకా మనకున్న ప్లేస్ని ఇలా దగ్గరగా ఇది కోసుకుందాం. అదిరిపోతుంది కూర వండితే. పాలు పోసిన కూర వండుకుంటే సూపరు. ఇదిగోండి చాలా కాసినాయండి, కోసుకుందాం. ఇవి కోస్తున్నా. మా కూరకైతే వచ్చేస్తాయి. ఇదిగోండి అబ్బో తెల్ల వంకాయలు ఎన్ని కాసినాయి. ఈ చెట్టును మంచిగానే ఉంది. ఈ చెట్టున ఇంగ వేస్తానని చెప్పాను మీకు, ఇంగ మర్చిపోయాను. ఇంగ వేయలేదు, కుదరట్లేదు నాకు. మిద్దె తోట పనులు, కూరగాయలు అవసరం వచ్చినాయి నాకు. ఇప్పుడు కోసుకుంటానికి వచ్చాను. ఒక వంగ చెట్టుకేమో ఇట్లా మచ్చ వస్తుంది, కానీ టేస్ట్ బాగుంది. ఇది చాలా రోజులు అయింది నేను మీతో మాట్లాడి. ఇట్లా చూసుకుంటూ వెళ్దామండి. అటు వస్తాను. ఇదిగోండి ఇక్కడ పెద్ద వంకాయ ఉంది.
చాలా బాగున్నాయి వంగ చెట్లు. ఇప్పుడు మంచి భలే అందుకున్నాయండి తోటలో లాగా. అబ్బా ఏమి సైజ్ అయిందండి చూసారా. తాడు కట్టాము, ఇక్కడ ఉంది. ఇదిగోండి ఇదిగోండి ఎంత బాగున్నాయండి. అయిపోయినాయి, ఇంకా లేవండి. ఈ టమాటాలు చూడండి ఎంత బాగా వస్తున్నాయో. ములక్కాయలు కూడా బాగున్నాయి. ఈ ములక్కాయ ఒకటి కోంచుతానే అంకుల్ని కొయ్యమంటానే ఎక్కి, నాకు సాంబార్లోకి కావాలి. ఎంత బాగున్నాయి చూసారండి, భలే టేస్ట్ ఉంటుందండి. సాంబార్ కాస్తున్నాను ఈరోజు. సాంబార్లోకి అదొకటే. ఏదో ఆశతో ఇన్ని మొక్కలు ఇరిగిపోతుంది. ఎంత బాగుందో చూడండి. 30 రూపాయలు 25 రూపాయలు ఒక్క ములక్కాయ. ఇంత లావు కూడా లేదు, నేనే కొనుక్కొచ్చాను మొన్న కూర వండుతానికి. సూపర్గా ఉంది. నాకు సాంబార్కి ఆ ములక్కాయలు ఉన్నాయి, వాటిల్లో ఇంకొక ములక్కాయ ఏమన్నా లావు ఉందామో చూసుకొని ఇంకొకటి కోస్తాను. ఇంకొకటి కోస్తే నాకు సాంబార్లోకి మంచిగా అవుతాయి. ఇగోండి 2 కాయలు కోసుకున్నాం. ఉన్నాయండి ములక్కాయలు 3 వచ్చినాయి. ఫస్ట్ ఈ సంవత్సరానికి ఈ ఫస్ట్ కాపు మంది. చాలా హ్యాపీ అనిపించింది ములక్కాయలు కోయంగానే. ములక్కాయ టమాటాకి బాగుంటాయేమో చూస్తా. మనం చెప్పింది చేయనని చెప్పాగా మీతో. టమాటాలు కూడా చాలా బాగున్నాయి మన ఇంట్లో. చూద్దాం. ఇగోండి నిన్న వచ్చినాయి. పచ్చిమిరపకాయలు కోస్తాను. ఇంకోటి చెప్తాను మీకు, మర్చిపోయాను, ఏమనుకోవద్దు. ఈ మల్లి తోట ఇప్పుడు మనం పండగ వెళ్ళినాక జనవరి వెళ్ళినాక ఆకు దూసేయాలి. నాకు లేట్ అయిపోయింది. నిన్న ఆకు దూసి ఇదిగోండి మేకల ఎరువు వేసుకున్నాను. మొత్తం తవ్వేసి ఇట్లా ఆకులన్నీ దూసేసాను. చెట్లు అన్నిటికీ మేకల ఎరువు వేసుకున్నా. పద్మండి మేకల ఎరువు ఎక్కడ దొరుకుతుందని అడిగారు. నేను మాకు తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెచ్చుకుంటానండి, అది కూడా చాలా దూరం. అందుకని మీకు నేను ఫోన్ నెంబర్ ఇవ్వట్లేదు. ఎందుకంటే మీ దగ్గరలో ఉన్న పశువుల ఎరువు ఏ ఎరువైనా తీసుకోవచ్చు, మీరు అదే తీసుకోవాలని లేదు. నాటు గులాబీ ఎంత బాగా పూలు పూసినాయండి. ఎంత బాగా పూలు పూసినాయండి. ఈ కమలా చెట్టు చూడండి, కమలా నిమ్మ ఎంత బాగుందో అండి. బిలంబి ఉసిరి చూపిస్తాను. బిలంబి ఉసిరి మన ఇంట్లో ఫస్ట్ టైం బిలంబి ఉసిరి కాసింది. భలే కాసింది, గుత్తులు గుత్తులు కాసింది. చాలా హ్యాపీ అనిపించింది. బిలంబి ఉసిరి ఇదిగోండి ఇక్కడికి రావాలి. ఇదిగోండి బిలంబి ఉసిరి పుల్లగా ఉంటుంది, చాలా బాగా కాసింది. ఇట్లా కాండానికి వచ్చినాయి. నేను చాలామంది కాన్సారు. కేరళలో ఫేమస్ అంట ఈ ఉసిరి. మన మిద్దె తోటలో తీసుకున్న 1.5 ఇయర్ అవుతుంది. ప్లేస్ లేదు కదా, ఇరుగ్గా పెట్టేసా. 12x12 గ్రో బ్యాగ్. చూడండి కింద కూడా పువ్వు వస్తుంది. బిలంబి ఉసిరి ఏదో ఓకబంతి పువ్వు వెనక ఉండేది, ఆటోమేటిక్గా అదే మొలిసింది తోటకూర విత్తనాలు వేసినప్పుడు. ఎంత అందంగా వచ్చిందో చూడండి. విత్తనాలను భద్రపరుచుకుని నెక్స్ట్ ఇయర్ వేసుకుందాం. పచ్చిమిరపకాయలు ఉన్నాయి, కొన్ని కోసుకుందాం. ఇదిగోండి ఇదంతా ఈ లైన్ అంతా నేను బెండలు పెట్టేసుకున్నా. చూడండి ఇట్లాగే వచ్చేయండి. పచ్చిమిరపకాయలు కోసుకుని వస్తాను, ఎన్ని ఉన్నాయో చూద్దాం. ఇట్లాగే వచ్చేయండి, రండి. ఇదిగోండి కాకర కూడా చక్కగా పాగుతుంది. ఇదిగోండి బెండలు ఇట్లా చిన్న మొక్కలకే మొగ్గలు వస్తే తుంచేయాలి. ఇదిగోండి తుంచేస్తున్నా. ఇట్లా మొత్తం తుంచేయాలి, రాకూడదు. కొంచెం ఆకు పెరగాలి. కంపల్సరీ ఎప్సమ్ సాల్ట్ ఇవ్వాలండి. ఎప్సమ్ సాల్ట్ ఇవ్వకపోతే మెగ్నీషియం కూడా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ మీకు చెప్పాను, నేను సోషల్ మీడియాలోనే చదివి నేర్చుకున్నాను. మనం పసిపిల్లల్ని ఎలా పెంచుతామో మొక్కలు కూడా పసిపిల్లలతో సమానం. ఇంకా పచ్చిమిరకాయలు ఎక్కడ ఉన్నాయో కోసుకొస్తాను. ఇటు రండి, ఉన్నాయి ఇక్కడ కూడా. ఎంత బాగా చెట్లు చూస్తానికి అందంగా లేవు కానీ పచ్చిమిరపకాయలు మట్టికి భలే ఇస్తున్నాయి నాకైతే, నిజం.
మనకి 4 పచ్చిమిరపకాయలు వచ్చిన ఎక్కువ కెమికల్స్ కొట్టేది ఏటిల్లో అయ్యా అంటే పచ్చిమిర్చిలోనే. ఇదిగోండి పద్మాండి యాపిల్ పువ్వులు ఎప్పుడు పోస్తాయి అన్నారు. క్లైమేట్ మనకి డిసెంబర్ నుంచి పోస్తాయండి. ఇప్పుడు పూలు వస్తున్నాయి, నాకు చాలాసార్లు నిలబడలా, రాలిపోయినాయి. అబ్బా గులాబీలు ఏం అందంగా ఉన్నాయో. ఇట్లాగే రండి, గులాబీల కాడికి వెళ్ళి మీకు ఒకటి చూపిస్తా. అందమైన గులాబీలు ఏం అందంగా ఉన్నాయండి. అంకుల్ నన్ను ముట్టుకోవద్దు అంటున్నారు. అక్కడ ఒక గులాబీ, ఇక్కడ ఒక గులాబీ. అబ్బబ్బబ్బా ఏం అందంగా ఉన్నాయి, అసలు సూపర్గా ఉన్నాయి గులాబీలు, ఎంత బాగున్నాయి. ఇంకో గులాబీ చూపించి నేను మీకు ఆకుకూరలు చూపిస్తా. అసలు ఆకుకూరల తోటే. మందార పువ్వు చూపిస్తున్నారు, ఎల్లో మందార పూసింది భగవంతుడికి. ఇదిగోండి ఇటు చూడండి, ఈ గులాబీ అందం ఏం అందంగా ఉందండి, చాలా బాగుంది. ఏమండి ఆకుకూరలు చూడండి, కొయ్యాలండి. మామిడికాయలు బాగా పడ్డాయి అంట మీ అంకుల్ చెప్తున్నారు. అవి కోసేసానుగా ఈ సంవత్సరం మామిడి చెట్టుని, చెప్పానుగా. ఇదిగోండి ఇక్కడ ఒక గులాబీ పువ్వు ఉంది రామాఫలంలో. ఇదిగోండి కొత్తిమీర చూసారా ఎంత బాగుందో. కోసేస్తున్నానే నేను, నాకు వాళ్ళ కొత్తిమీర సాంబార్లోకి అన్ని కూరల్లోకి కావాలి. మొత్తం కోసేస్తున్నానే. కొత్తిమీర కోసుకుని నేను పక్కన పెట్టుకుంటాను. కొత్తిమీర ఎంత బాగా పెరిగిందో చూడండి, ఎంత బాగా పెరిగింది, అసలు ఎంత బాగుందండి. కొత్తిమీర ఎట్లా వేయాలన్నారు అన్నీ మన ఛానల్లో ఉన్నాయండి. నిదానంగా మరలా మీకు చూపిస్తాను. నేను చెప్పానుగా ఇప్పుడు నేను మీకు కొంచెం బిజీగా ఉన్నాను అని, హడావిడిగా పనులు చేసుకుంటున్నాను, వెళ్ళిపోతున్నాను. ఇదిగోండి అమ్మకి ఎట్లా ఉందని అడిగారు, కొంచెం బెటర్ అండి. ఎంత బాగుందో అసలు కొత్తిమీర. దుమ్ము రాకుండా ఉండటానికి నేను ఇట్లా ఫస్ట్ పైది కోసేసుకున్నా. ఈ కాడలు సాంబార్లో వేసేస్తా, అసలు బ్యూటిఫుల్గా ఉంటాయి. పద్మాండి మరలా వస్తుందా అని అడిగారు, రాదు. నాకు ఇది ఎందుకో గ్రోత్ బాగుందని చెప్పి నేను కొంచెం ఎరువు వేసేస్తాను. చాలా బాగుంది గ్రోత్ మట్టికి, కొత్తిమీర గ్రోత్. నాకు కూడా ఇది ఎప్పుడు ఇంత బాగా పెరగల. ఈసారి ఎందుకో ఇత్తనమో ఏమో తెలీదు. పద్మాంటి ఇత్తనాలు ఎక్కడ తీసుకుంటారని అడిగారు, చెప్పాను మొన్న నర్సరీ మేళాలో చూపించాను నేను మీకు. భలే ఉంది ఈ కొత్తిమీర, సూపర్గా ఉంది. కోస్తా అంటేనే వాసన, ముట్టుకుంటేనే వాసన, అంత బాగుంది. కొత్తిమీర కోసేసాను, పాలకూర కోసుకుందాం. ఎంత బాగుందో చూడండి పాలకూర. ఎందుకు కోస్తున్నానంటే నేను రాత్రిపూట మనకి యుద్ధానికి వస్తున్నట్టు పురుగులు వచ్చేస్తాయి, అందుకని జాగ్రత్తగా ఇంత మంచిగా మనం సేంద్రియ విధానంలో పండించుకున్నాం కాబట్టి ఆకుకూరలకు అసలు ఏమీ అక్కర్లా. మాగిన పశువుల ఎరువు, మనం మట్టి, కొంచెం కోకోపీటు, అంతే. ఎంత బాగా వచ్చిందో చూడండి, ఎంత బాగుందండి. నేను వేసిన డిప్ ఎంత ఒక ఫ్యామిలీకి సరిపోతుంది. ఎంత బాగుందో, సూపర్గా ఉంది పాలకూర. నాకు కోస్తా అంటే భలే హ్యాపీగా ఉంది. ఇది అయిపోయింది, ఈ డిప్ప కోస్తాను. ఎంత బాగుందండి, చూసారా, సూపర్గా ఉంది. నేను ఈసారి విత్తనాలు మరలా నేను మీకు కమ్యూనిటీ ట్యాప్లో రోజుకు ఒక పాత వీడియో పోస్ట్ చేస్తాను, చూడండి. తోటలో కోసినట్టే కోసేస్తున్నాం ఆకుకూరలో, చాలా బాగుంది, సూపర్. పాలకూర, చుక్కకూర ఎంత బాగా పెరిగిందో చూడండి, ఎంత బాగా పెరిగిందండి, ఎంత అందంగా ఉందండి చుక్కకూర, సూపర్గా ఉంది. నాకైతే సూపర్ హ్యాపీగా ఉంది. ఇంతకంటే ఆనందం ఇంకా మనకి
నాకైతే ఇదేనండి ఈ లోకమే. చుక్కకూర కూడా కోసిన కొద్దికి చక్కగా వస్తుంది. చుక్కకూర తోటకూర వండుతాను పాలకూర వేసి. మనకి చింతపండు అవసరం ఉండదు. చుక్కకూర ఉన్నన్ని రోజులు ఆకుకూరలు మిక్స్ చేసి వండుకుంటే అదిరుసు కూరలు. మీకు ఇష్టం కాబట్టి నేను కొంచెం లేట్ అయినా పద్మాంటి నువ్వు హార్వెస్ట్ వీడియోలు కంపల్సరీ మాకు లేట్ అయినా పెట్టమని కుటుంబ సభ్యులు చాలామంది ఉన్నారు. చాలా చోట ఉన్నాయి నాకు చుక్కకూర. నేను వేసుకున్నాను, మంచిగా వస్తుంది. నాకు కొంచెం లైటింగ్ వచ్చిందంటే ఇంకా బాగా పెంచుకుంటా. మనకు కూడా మనం ఇచ్చే పోషకాలకి చక్కగా పెరుగుతాయి. డెప్ అయిపోయింది, ఈ డెప్ కోసుకుందాం. చాలామంది ఉన్నాము, మాకు ఆకుకూరలు పడతాయండి, అందుకని కోసేస్తున్నానే. ఇదిగోండి, హ్యాపీ బేబీస్ని ఎత్తుకున్నట్టు. ఇంతవరకు కోసాను. అక్కడ ఇంకో చుక్కకూర ఉంది చూడండి, కోసేస్తాను. ఎంత బాగుందో చూడండి. ఇక్కడ కూడా ఇవన్నీ కోస్తాయి. మళ్ళీ ఎరువేస్తాను, ఎరువేసి మళ్ళీ పెంచుకుంటమే. ఈ రూట్స్ పైకి రానివ్వకుండా మరలా ఎరువు వేసుకుంటాం. మేకల ఎరువు ఉంది కదా, చక్కగా జల్లేస్తాను. నీళ్ళు పడటానికి వచ్చినప్పుడు జల్లేస్తా. ఎంత బాగుంది చూడండి, ఎంత బాగుందండి. ఇట్లా కోసుకుంటామే. కోసిన కొద్దికి ఆకు వచ్చేస్తుంది. పాలకూర చుక్కకూర పప్పు. మరుము ఆకు తగిలింది, చెయ్యి తగిలింది. ఏం వాసన వచ్చిందండి, ఏం వాసన వచ్చింది మరుము. ఇదిగోండి, మొత్తానికి చాలా రూపాయలు ఆకుకూర వచ్చింది, చుక్కకూర. అమ్మయ్య అమ్మయ్య. డిప్పడు, ఒక్క నిమిషం అండి. డిప్పడు ఆకుకూరలు కోసా. పాలకూర చుక్కకూర తోటకూర. రండి వెళ్దాం. నాటు చిక్కుడుకాయలు అసలు ఎన్ని ఉన్నాయో భలే కనపడ్డాయి ఇప్పుడు నాకు. ఇవన్నీ నాటు చిక్కుడే, ఇవన్నీ నాటు చిక్కుడే. చాలా బాగా వచ్చినాయి. రండి. ఒక్కసారి దగ్గరికి వచ్చేయండి. ఇంత చుక్కకూర, చుక్కకూర చూడండి ఎంత వచ్చిందో. పాలకూర, కొత్తిమీర, వంకాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, ములక్కాయలు వేసేస్తున్నాను. త్వరగా వెళ్ళిపోయి వంట చేసేస్తా. మంచిగా వచ్చినాయి, హ్యాపీ. కొంచెం టైం దొరికినా నేను మొక్కల్ని వదిలిపెట్టను, మీకు తెలుసు కదా. ఏదో ఒక టైంలో వచ్చే మొక్కలకు నీళ్ళు ఇచ్చుకుంటా, పోషకాలు ఇచ్చుకుంటా. చక్కగా ఇప్పుడు పశువులు ఎరువేసేస్తా. అన్ని కట్ చేసిద్దాం గుప్పిడే. ఎంత హ్యాపీగా ఉందో చూడండి. ఇన్ని కూరగాయలు కోసుకున్నాం. ఓకేనా అండి? ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా అందరికీ రిప్లై చేస్తా. ఓకే అండి, ఉంటానండి. బై అండి. ఎంత హ్యాపీ అండి. ములక్కాయలు, ఆకుకూరలు, కూరగాయలు. పంపర్ పనసకాయ చూపించలేదుగా, ఒక్కసారి పంపర్ పనసకాయ చూపిస్తాను.
ఒక్కసారి పంపర పనసకాయ చూద్దరు కానీ రండి, ఎంత పెద్దదయ్యిందో. కోత వచ్చి ఎక్కడ తింటుందో అని నాకు భయంగా అనిపించింది. ఎంత ఉందో చూడండి, ఇంకా బరువు ఉంది, ఇంకా లైట్ వెయిట్ రావాలి కోస్తానికి. మనది ఎల్లో. అసలు ఒక మొక్క ఏంటండి, అన్నీ ఎంతో హెల్తీగా పెరుగుతున్నాయి, చాలా చాలా బాగా పెరుగుతున్నాయి. అసలు భలే ఉన్నాయి. అసలు ఒక పక్షి అండి, నిజంగా ఏం అందంగా పక్షి మన ఇంట్లో కూర్చుని అసలు ఎంత ఎంజాయ్ చేస్తుందో దాన్ని వీడియో తీశాను, మీకు పోస్ట్ చేస్తాను.